నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొల్లిపర మండల ముఖ్య నేతలు కార్యకర్తలతో గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ సమావేశం. ఎన్నికల వేళ దిగుమతి అభ్యర్థులు వచ్చి షోలు చేస్తున్నారంటూ పెమ్మసాని, నాదెండ్ల మనోహర్లపై విమర్శలు. ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల బెడద వంటి సమస్యలను ప్రస్తావించిన కౌన్సిలర్లు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామన్న చైర్పర్సన్, కమిషనర్. ఏప్రిల్ 3వ తేదీన తెనాలికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మార్కెట్ సెంటర్లో అన్నాబతుని సత్యనారాయణ పురవేదిక వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో కొనసాగుతున్న ఏఎస్ఎన్ విద్యార్థుల విజయ యాత్ర. ప్రముఖ కంపెనీల్లో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు అభినందించిన కాలేజీ చైర్మన్, ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. ఏఎస్ఎన్ విద్యా సంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థికి చదువు పూర్తయ్యేలోపు ఉద్యోగాన్ని అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని అన్నాబతుని సత్యనారాయణ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలు సాధించిన 32 మంది విద్యార్థులను శనివారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పాల్గొని విద్యార్థులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రముఖ ఫైనాన్స్ సంస్థ పిరమాల్ ఫైనాన్స్ లిమిటెడ్ తమ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించిందని చెప్పారు. దానిలో 32 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు వివరించారు. వీరికి నెలకు 21,000 వేతనం లభిస్తుందని అన్నారు. అలాగే బీకాం చివరి సంవత్సరం చదువుతున్న దినేష్ సత్యసాయి ఐటీసీ కంపెనీలో అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగాన్ని సాధించినట్లు చెప్పారు. ఏడాదికి 4.4 లక్షల వేతనం అతనికి లభిస్తుందన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో తమ విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను తమ కళాశాలలో అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 32 మంది ఏఎస్ఎన్ కాలేజ్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్, అంటే డిగ్రీలో బీకామ్, బీఎస్సీ, బీసీఏ సంబంధించిన స్టూడెంట్స్ 32 మంది పిరామిల్ ఫైనాన్స్ కంపెనీకి ఎన్నికైన సందర్భంగా సో ఆల్మోస్ట్ వాళ్ళకి ప్రతి నెల 21,000 శాలరీతో ఈ కంపెనీలో రిక్రూట్ అయినందుకు, సో ఈ రిక్రూట్ అయిన 32 మంది ఫస్ట్ జాబ్, అంటే ఇంతకుముందు ఏ కంపెనీలో కూడా సెలెక్ట్ కావాలని ఫ్రెషర్స్ 32 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది కాక ప్రముఖ ఐటీసీ కంపెనీ దాంట్లో బీకామ్ చదువుతున్న దినేష్ స్టూడెంట్ సుమారు 4,40,000 రూపాయల శాలరీతో హైయెస్ట్ ప్యాకేజీతో సెలెక్ట్ అవటం కూడా కంగ్రాట్స్ చెబుతూ, కాలేజ్ ఇప్పుడున్న సినారీలో, అంటే ఇప్పుడున్న ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్ చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో కూడా ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంత విద్యార్థులు, ఈ ప్రాంత తల్లిదండ్రులు ఈ కాలేజీలో చదివితే జాబ్ వస్తుంది అన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏదైతే కొత్త జాబ్ ఆపర్చునిటీ ఉందో ఆ జాబ్స్ని అందిపుచ్చుకొని కాలేజీలో ప్రతి సంవత్సరం 15,000 నుంచి 1,500 నుంచి 2,000 మందికి జాబ్ ఆపర్చునిటీని ఇచ్చే. సో దీని ప్రకారం ఏంటంటే ప్రిన్సిపల్ రామచంద్ గారు ఎవ్రీ అకాడమిక్ ఇయర్, ప్రతి అకాడమిక్ ఇయర్ జాబ్ ఆపర్చునిటీకి అనుగుణంగా, కొత్త జాబ్స్ని అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసే ఆపర్చునిటీస్ని కాలేజీ గెయిన్ చేయటం, సో తద్వారా రకరకాల ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేయటం. సో ఆ ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసే దాంట్లో ప్లస్ అకాడమిక్ ఎడ్యుకేషన్ని ఈ రెండు ఇచ్చే దాంట్లో కాలేజ్ ఈ స్టేట్లోనే నెంబర్ 1 కాలేజ్గా, ఈ స్టేట్లోనే నెంబర్ 1 క్యాంపస్ ప్లేస్మెంటెడ్ కాలేజీగా. ఎందుకంటే ప్రతి సంవత్సరం సుమారు 1,800 నుంచి 2,000 మందికి
క్యాంపస్ సెలక్షన్స్ ఇస్తూ ఉన్నాం. సో ఇదంతా దేనికోసం అంటే స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు ఈ కాలేజీని పెట్టడం ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి డిసిప్లిన్ పిల్లలకు ఇవ్వాలని, మంచి ఉద్యోగ భద్రతని మన ప్రాంత పిల్లలకు ఇవ్వాలన్న ఉద్దేశం. ఆ ఉద్దేశాన్నే ఈ 35 సంవత్సరాల నుంచి సుమారు 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కాలేజీలో చదువుతున్న ప్రతి పిల్లవాడికి ఉద్యోగం ఇచ్చే విధంగా తీసుకొచ్చాం. ఈరోజు నిజంగా గర్వపడతా ఉన్నాను. ఒక శాసనసభ్యుడిగా, ఒక కాలేజ్ చైర్మన్గా నా నియోజకవర్గంలో ఉండే ప్రజలకి ఈ కాలేజీలో చదువుతున్న మధ్యతరగతి కుటుంబాల్లో ఎంతోమంది పిల్లలకి ఒక మంచి జాబ్తో వాళ్ళు కాలేజీ నుంచి బయటకు వెళ్ళే విధంగా తీసుకురావటం. మరొకసారి ప్రిన్సిపల్ కౌన్సిల్ గారికి అలాగే ఎంపికైన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీని పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తాను. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ పిరామిల్ ఫైనాన్స్ గత వారంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో జరిపిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో బీకామ్, బీఎస్సీ, బీసీఏ నుంచి 32 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఫైనాన్షియల్ డొమైన్లో జాబ్స్ ఇవి. వాళ్ళందరికి కూడా పర్ మంత్ 21,000తో పాటు పెర్ఫార్మెన్స్ ప్యాక్స్ ఉంటాయి. పర్ మంత్ వాళ్ళు జాబ్ చేసిన విధానాన్ని బట్టి కూడా ఇంకా అడిషనల్గా 5,000 to 10,000 రావడానికి కూడా అవకాశం ఉన్న జాబ్ ఇది. వీళ్ళందరికీ కూడా జూన్ జూలై నుంచి కొంత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్లో డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అలానే ప్రముఖ కంపెనీ ఐటీసీ, ఇండియన్ టొబాకో కార్పొరేషన్కి వాళ్ళు రీజియన్ మొత్తం జనరల్గా ఎవ్రీ ఇయర్ ఆంధ్ర రీజియన్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం మా కళాశాల నుంచి బీకామ్ చదువుతున్న సాయి 4.4, దినేష్ సత్యసాయి 4.4 lakhs హైయెస్ట్ ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యాడు ఐటీసీకి. అది కూడా పెద్ద అచీవ్మెంట్. బీకామ్ చదువుతా 4.4 lakhs per annumతో అంటే అరౌండ్ 40,000 వరకు వస్తుంది సంవత్సరానికి సుమారుగా. సో మేము మొదటి నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ అన్ని డొమైన్స్ మీద ఫోకస్ చేసి జాబ్ మార్కెట్స్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఫైనాన్స్ సెక్టర్లో అలానే ఐటీసీ కంపెనీకి కూడా మంచి సెలక్షన్స్ రావడం అనేది ఈ పరిస్థితులు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల బెడద వంటి సమస్యల గురించి కౌన్సిలర్లు సమావేశంలో మాట్లాడారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం ఉదయం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిపైన రాధిక అధ్యక్షతన ఉదయం 11:30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో భాగంగా అజెండాలోని మొదటి అంశం చదవటం పూర్తి కాగానే జీవో నెంబర్ 279 అమల్లో ఉందా లేదా అనేది తెలియజేయాలని కౌన్సిలర్ తాడిపైన రామయ్య కోరారు. జీవో అమల్లో లేదని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. పట్టణంలో పారిశుధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, కార్మికులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల వార్డులో నిర్వహణ పనులు నిలిచిపోతున్నాయని రామయ్య తెలియజేశారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంతలో మరో కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్, షేక్ దుబాయ్ బాబులు లేచి వార్డులో దోమల సమస్యలు ఎక్కువగా ఉందని, స్ప్రేయింగ్, ఫాగింగ్ వంటి వాటిని ప్రతిరోజు చేయాలని కోరారు. దోమల నియంత్రణలో భాగంగా ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటి వాటిని చేసేందుకు ప్రణాళిక రూపొందించామని కమిషనర్ శేషన్న తెలియజేశారు. ప్యాకేజీల ప్రకారంగా మెన్ఫోర్లు మానేసినప్పుడు ప్రతి వార్డులో కూడా చాలా వార్డులో కూడా ఏంటంటే సమస్యలు ఎక్కడెక్కడ పెండింగ్ పడిపోతుంది. ఏంటంటే కొంచెం అధ్యక్ష మీ ద్వారా మరి సంబంధిత అధికారులు అడుగుతున్నాను. చూసే ఉన్నాయి జీవో వార్డ్ మెంబర్స్ అందరికీ, కోఆపరేషన్ సభ్యులందరికీ, నాతోటి ఉద్యోగులతో ప్రింటర్ వారికి నమస్కారం. 279 జీవో అమలు లేదు, ప్రస్తుతానికి లేదు. మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వర్కర్స్ తోటి అన్ని పనులు చేస్తున్నాం. ఎవరన్నా అవసరం ఉంటే టెంపరీగా వర్కర్స్ తీసుకుంటాం. ఉన్నటువంటి సిస్టమ్ అసలు ఆట ఉందా, చెడిపోయిందా, పక్కన పెట్టారా, దానికి హెల్త్ ఆఫీసర్ ఉంటే దానికి సమాధానం మీ ద్వారాగా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. 2 సంవత్సరాలు కౌన్సిల్ 2.5 సంవత్సరాలు ఒక్క పూటగా మా వాటర్ చాలా తెనాలి కనపడాలి. మానిటరింగ్ చేస్తున్నాను. అది ఒకరోజు నెక్స్ట్ మీటింగ్ కి పర్ఫెక్ట్ గా
తన వార్డులో పంట కాలువకు మరమ్మతులు చేయించాలని ఎన్నిసార్లు చెప్పినా పనులు జరగటం లేదని 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో తాను వార్డులో పర్యటించలేకపోతున్నానని, కార్మికులను వార్డుకు పంపుతామని, వారితో పనులు చేయించుకోవాలని చైర్పర్సన్ రాధిక సూచించారు. దీనికి శాంతించని అరుణ గతంలో ఇలానే చెప్పారంటూ వాదనకు దిగారు. చివరకు కమిషనర్ బండి శేషన కలగచేసుకుని ఆదివారం మీ వార్డుకు వస్తానని, సమస్యలు నా దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయినా కూడా శాంతించని ఆమె వాదనకు దిగటంతో టీడీపీ కౌన్సిలర్ అన్నం పెన్నారావు సర్ది చెప్పారు. అయినా ఆమె వినకుండా గొడవ చేస్తూ ఉండటంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు రామయ్య, మొగల్ అహ్మద్ బేగ్, ఇస్మాయిల్, చైర్పర్సన్, కమిషనర్లు హామీ ఇచ్చినా ఎందుకు గొడవ చేస్తున్నావంటూ టీడీపీ కౌన్సిలర్ అరుణను ప్రశ్నించారు. దీంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. అనంతరం అజెండాలోని అంశాలు చదవటం పూర్తి కాగానే అన్నిటినీ ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ కోసం అదనంగా 40 మంది కార్మికులను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. వారితో దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ పి అనూష, ఇన్ఛార్జ్ ఎంఈ శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడానికి వీలుపడలేదు. అందులో భాగంగా ఈ రోజున ఎలక్షన్ కోడ్ ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇక్కడికి వచ్చేసిన మన కమిషనర్ గారికి, అధికారులకి, కౌన్సిలర్స్ కి, మీడియా వాళ్ళకి, విలేకరు వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నా సాధారణ సమావేశం ఎజెండాని ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసర సమావేశం కూడా ఆమోదించడం జరిగింది. ఈ రోజున శానిటేషన్ మీద వర్కర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 40 మంది వర్కర్స్ ని మన అందుబాటులో తీసుకుంటం జరిగింది. శానిటేషన్ మీద ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వర్కర్స్ తో ఇంకా రాబోయే రోజుల్లో తెనాలి అభివృద్ధి చేస్తామని, మెరుగుపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొల్లిపర మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల పరిచయ సమావేశం కొల్లిపరలోని గుదిబండి వారి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యను అక్కడి నాయకులు, కార్యకర్తలకు తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబతిని శివకుమార్ పరిచయం చేశారు. అందరినీ ఉద్దేశించి వారు ప్రసంగించారు. కొల్లిపర్లోని గుదిబండి వారి కళ్యాణ మండపంలో శనివారం మధ్యాహ్నం మండలంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో జరిగిన పరిచయ సభకు పార్టీ మండల కన్వీనర్ అవుతు పోతిరెడ్డి అధ్యక్షత వహించారు. సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య మాట్లాడుతూ కులమతాలు, పార్టీల వివక్ష లేకుండా అర్హులైన అందరికీ సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికి దిక్సూచిలా నిలిచారని అన్నారు. పేదరికం నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమాన్ని అందిస్తూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు పరిపాలనలో పెనుమార్పులు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. 14 ఏళ్లలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇంటింటికి సంక్షేమాన్ని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి రెండోసారి అసలు ప్రజలకు కనిపించింది లేదని గల్లా జయదేవ్ను ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ ఎన్ఆర్ఐ కూడా గల్లా జయదేవ్ను మరిపిస్తానని చెబుతున్నారని గుర్తు చేస్తూ ఆయనలాగే ఈయన కనిపించని పరోక్షంగా చెప్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎంపీ కారణంగా గత 10 ఏళ్లలో పార్లమెంట్ నియోజకవర్గం వెనుకబడిందని కిలారి రోసయ్య చెప్పారు. కొత్తగా వచ్చిన ఎన్ఆర్ఐ కూడా అమెరికాలో ఉంటారు మినహా ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. తెనాలి శాసనసభ్యులు సోదరుడు అన్నాబతి శివకుమార్ గారి నేతృత్వంలో కొల్లిపర మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కలవటం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా సమావేశం కావాలి, ఏ విధంగా మనం పోలింగ్ చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కలవటం జరిగింది. మనందరూ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు పరిపాలనా విధానంలో తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని. గత ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలని నిరంతరం మోసం చేసిన వ్యక్తో అందరికి కూడా తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ పార్లమెంట్ పరిధి, గుంటూరు పార్లమెంటు పరిధిలో ఏం పనిచేశారు మీ పార్లమెంట్ సభ్యులు గత 10 సంవత్సరాలుగా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకో కొత్త ఆయన వచ్చాడు, దిగుమతి అయ్యాడు అక్కడి నుంచి, అమెరికా నుంచి. ఆయన విద్యావంతుడే కానీ విద్యావంతుడైనా కూడా ఈ రాష్ట్రంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పుల గురించి అవగాహన లేని వ్యక్తి. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఈరోజు ఒక స్క్రిప్ట్ రాసిస్తుంటే ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉన్నాడు. అసలు ఏం తెలుసు నీకు అని అడుగుతా ఉన్నా. విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు నువ్వు గమనించావా? ఈ రాష్ట్రంలో
నువ్వు గమనించుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడేవాడి కాదు. ఈ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ మీద తీసుకొచ్చిన మార్పులు నువ్వు గమనించావా? నువ్వు గమనించలా. ఈ రాష్ట్రంలో పరిపాలన విధానంలో గడప గడప దగ్గరికి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. అది నువ్వు ఏ రోజున గమనించావా? నువ్వు గమనించలా. ఈ రాష్ట్రంలో ఎన్నో విధాలుగా గత చంద్రబాబు నాయుడు గారి గైరైన పరిపాలన విధానాన్ని పారదర్శకంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సంక్షేమం ద్వారా అందించి ఇవాళ చాలామంది పేదలకి ఆయన ఒక అండగా నిలబడ్డారు. ఇలాంటి ఎక్కడా కూడా నీకు కనబడవు. ఎందుకంటే నువ్వు డబ్బు ఉన్న అహంకారంతో బతుకుతూ ఉన్నావు. అందుకని ఒకటే చెప్తున్నా, ఇక్కడ స్థానికంగా మేము ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగామో, ఈ ప్రాంతంలో అన్ని వర్గాలతో కలిసిమెలిసి ఉన్నామో, ఇక్కడ కష్ట నష్టాలన్నీ కూడా పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడానికి మేము ముందు తప్పకుండా కష్టపడతాం. ఎందుకంటే మేము పొన్నూరు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత కూడా అక్కడున్న ప్రాంతంలో దాదాపు తెలుగుదేశం పాలకన్నా గైరైన పరిపాలన విధానంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున 35 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పొన్నూరులో మేము చేయడం జరిగింది. అందుకని ముఖ్యమంత్రి గారు మళ్ళీ నాకు గుంటూరు పార్లమెంటు కూడా ఇవ్వడం జరిగింది. అందుకని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, స్థానికతగా ఇక్కడ ఉన్న అనుభవం ఉన్న వ్యక్తుల్ని, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఈ డెల్టా ప్రాంతంలో ఏదైతే గతంలో మా పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కానీ, లేకపోతే అన్నాబత్తుని సత్యనారాయణ గారు కానీ, లేకపోతే అన్నాబత్తుని శివకుమార్ గారు కానీ, మేమందరం కూడా స్థానికంగా ప్రజలు అందుబాటులో ఉండి ఇవాళ అన్ని సమస్యలు తీర్చడానికి మేము ఉన్నాం. కాబట్టి ఎక్కడో పైనుంచి దిగుమతి అయిన అభ్యర్థులు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రజా అవసరాలు, ప్రజా కష్టాలు వాళ్ళకి ఎక్కడ కూడా తెలియవు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆలోచన విధానంతో ఇవాళ అభ్యర్థులందరూ కూడా అభ్యర్థుల్ని మరి ఏదైతే ఆయన నిర్ణయిస్తూ ఉన్నాడో చాలా ముందు చూపుతో చేస్తూ ఉన్నాడు. తప్పకుండా రానున్న రోజుల్లో రేపు ఎలక్షన్స్లో మరి అత్యధిక మెజార్టీతో మరి 175 జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుతా ఉన్నారో ఆయన అడిగే దాంట్లో ఎక్కడ కూడా తప్పు లేదు. సో ఈ నియోజకవర్గాలన్నీ కూడా ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో మరి సోదరుడు అన్నబత్తుని శివకుమార్ గారు గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా మరి పార్లమెంట్ మెంబర్గా మరి నేను పోటీ చేస్తున్నాను. నన్ను కూడా అత్యధిక మెజార్టీతో. తెనాలి అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న నాదెండ్ల మనోహర్ ఎన్నికల ముందు మాత్రమే నియోజకవర్గానికి వచ్చినట్లు గుర్తు చేశారు. 5 ఏళ్లు అడ్రస్ లేకుండా ఉంటూ ఇప్పుడొచ్చి రోడ్లు బాగోలేదని విమర్శిస్తున్నారని చెబుతూ తన హయాంలో 160 రోడ్లు నిర్మించినట్లు తెలియజేశారు. R&B శాఖకు నిధులు రానందున విఎస్ఆర్ కాలేజీ విజయవాడ రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇప్పించొచ్చు కదా అని ఆయన్ను ఎందుకు ప్రశ్నించరని ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. ఆయన స్థానంలో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థికి ప్రజలు కులమతాలను గౌరవించాలనే సంస్కారం లేదన్నారు. ఉన్నత చదువులు చదివి డబ్బులు సంపాదించాలనే అహంతో సంస్కారహీనంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారని సోదాహరణంగా చెప్పారు. ఆ మాటలను చూస్తూ ఉంటే ఆయనకు ప్రజలపైన సమాజంపైన ఎలాంటి అవగాహన ఉందో అర్థం కాగలదన్నారు. 5 ఏళ్లు కనిపించకుండా ఎన్నికల ముందొచ్చి ఇళ్లకొచ్చి ఓటు అడగకుండా రోడ్ షోలతో కాలక్షేపం చేస్తున్నారని ఎంపీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ వచ్చేందుకు ఎంపీగా కిలారి రోసయ్యను, ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని, మంచి మెజార్టీతో గెలిపించాలని శివకుమార్ విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలంలోని అంటే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కొల్లేపర మండలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా అన్న కిలారి రోసయ్య గారిని అభ్యర్థిగా ప్రకటించి దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక రోజుని కేటాయించి ఆ గ్రామాల్లో, మండలాల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో వారందరినీ కలిసి రాబోయే ఎలక్షన్స్ విజయాన్ని చేకూర్చే విధంగా ఏ రకంగా చేయాలో చేస్తా ఉన్నాం. డెఫినెట్గా రేపు జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో అంటే 151 సీట్లు పోయిన ఎలక్షన్స్లో వస్తే ఈసారి అంతకన్నా ఎక్కువగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 దానికి కట్టుబడే ఉన్నాం. ఆ రకంగానే ప్రజల తీర్పు ఉండబోతూ ఉంది. దాంట్లో భాగంగానే గుంటూరు పార్లమెంటు సీటును కూడా రేపు ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో
అన్న కిలారి రోసయ్య గారు గెలవబోతూ ఉన్నారు. ఇదేదో మేము జ్యోతిష్కం చెప్పటంలా, లేకపోతే ప్రిడక్షన్ చెప్పటంలా. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు సంక్షేమ పాలనని 5 సంవత్సరాలు చూసినాక ప్రజలు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, ఈ ప్రభుత్వం ద్వారే మనకి జీవితం బాగుంటుంది అని నిర్ణయించుకోవటం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక పక్క ఇప్పుడు నేను అసెంబ్లీకి అన్న కిలారి రోసయ్య గారు మేమిద్దరం ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించేవాళ్ళం. లోకల్ నేను శాసనసభ్యుడిగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటే అన్న కూడా శాసనసభ్యుడిగా పొన్నూరు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఈ గుంటూరు జిల్లా. అలాగే ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా అన్న గుంటూరులోనే కేంద్రంగా 7 నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేది. అభ్యర్థిగా ఒక ఎన్ఆర్ఐ పెమ్మసాని శంషేరావు, ఆయన రాజకీయ అవగాహన లేక, రాజకీయాలు అంటే కేవలం ఫ్లెక్సీలతో, అడ్వర్టైజ్మెంట్లతో, యాడ్లతో మార్కెటింగ్ చేసుకునే విధంగా, అంటే వ్యాపారాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకుంటారో రాజకీయాన్ని కూడా మార్కెటింగ్ చేస్తున్నాడు. ఫ్లెక్సీలు వేయటం, నేను అమెరికా నుంచి వచ్చాను, కోట్లు విరజిమ్ముతాను, టీవీలో యాడ్లు వేయటం, టీవీలో ఇంటర్వ్యూలు వేయటం, వీటిని మార్కెటింగ్ చేసుకొని ఏదో ఎలక్షన్లో గెలవాలని చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రకంగా డబ్బులు గనక పంచుకుంటూ పోతే రాష్ట్రం శ్రీలంక ఇది అని చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెబుతున్నారు. మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైంది? అంటే మీరు ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు అంటున్నారు. మీరు మోసం ఎందుకు చెబుతున్నామో తెలుసా? 2014 ఎలక్షన్స్లో రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయలేకపోవటం మూలాన, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉద్యోగం ఇవ్వటం మూలాన మేము ప్రతి ఇంట్లో అమ్మఒడి వేస్తామని చెప్పి అమ్మఒడి వేసాం. ప్రతి ఇంట్లో ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల నిండిన అక్కా చెల్లి ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కుటుంబాలకి 18,750 రూపాయలు వారికి చేయూతేసాం. అలాగే ఈబీసీ నేస్తం కింద, అంటే అగ్ర కులాలు ఎవరైతే కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ్, ఈ కులాలకి 15 ఏళ్ళ కాడికి 45 ఏళ్ళు వేసాం. అంటే మేము చెప్పింది చేసాం, మీరు చెప్పింది చేయలే. చెప్పింది చేస్తే ప్రతిపక్షం ఏం చెబుతుంది? ఈ రాష్ట్రం శ్రీలంక ఇద్దండి. మీరు ఇప్పుడు ఎలక్షన్కి వచ్చి ఏం చెబుతున్నారు? ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు. ప్రజలు ఎలా నమ్మాలి? అసలు ఫస్ట్ పాయింట్ అది ఆలోచించాలి. మనం ఓ సామాన్యులుగా ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలుగా మనం నమ్మాల్సింది ఏందో తెలుసా? మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏందో తెలుసా? మేనిఫెస్టోలో చెప్పింది ఇచ్చిన ముఖ్యమంత్రి, ఇచ్చిన ప్రభుత్వం ఓ పక్కన ఉంది. మేనిఫెస్టోలో చెప్పి ఎలక్షన్ కోసం చెప్పి ఎలక్షన్స్ అయిపోయినాక వాటిని అమలు చేయని ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక పక్కన ఉంది. ఏది నిజం? ఏది జరిగింది? ఏది జరగల? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరంలో ప్రతి ఇంట్లో సంక్షేమం ఎలా వచ్చింది? గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రుణమాఫీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, సిలిండర్లు కానీ ఇవన్నీ ఏ రకంగా జరగల? అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చేవరకు మళ్ళీ ఏదో మేనిఫెస్టో పెడతాం. అంటే ఇదేంటి? మోసపూరితమైన. సో డెఫినెట్గా ప్రజలు గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు 24 ఎలక్షన్లో చెప్పబోతూ ఉన్నారు.
అది వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్లని గెలిపించే విధంగా ఉండబోతుంది. దాంట్లో పార్లమెంటు సభ్యుడిగా అన్న కిలారి రోసయ్య గారు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నేను ఇద్దరం అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించబోతున్నారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుదుబండి చిన్న వెంకటరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, అవుతు శేఖర్ రెడ్డి ప్రభుత్తులు మాట్లాడారు. కొల్లిపర మండలానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీల చైర్మన్లు, పార్టీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని 36వ వార్డులో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో కలిసి వార్డులో 3వ రోజు ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక 36 వార్డులోని గంగానమ్మపేట పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కలిసి శనివారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వారు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగానమ్మపేట శివాలయం రోడ్డు నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా అక్కడ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అక్కడ వ్యాపార సముదాయాలతో పాటు ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వారు కోరారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో వారితో పాటు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి కుమారి, వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, మద్దాడి శేషాచలం, దుబాయ్ బాబు, స్థానిక నాయకులు ఏలూరు శేషగిరిరావు, తొలుసూరి నాగమల్లేశ్వరరావు, తాడిబేన నాగార్జున, భరణి శ్రీనివాసరావు, గుర్రం హేమలత, ఆర్ల శ్రీనివాసరావు, బీరం శ్రీను, బట్టా అంజిబాబు, ఆర్ల శ్రీను, పార్టీ నాయకులు కటారి హరీషు, మల్లెబైన రాము, తాడిబైన రమేష్, వీర్లపాటి విజయలక్ష్మి, పేరం సంజీవరెడ్డి, తోట రఘురాం, గోల్డు రహీమా, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, నీలి అజయ్ కుమార్, కాళిదాసు సత్యనారాయణ, పెదలంక వెంకటేశ్వర్లు, చుండూరు సాయి, మట్లపూడి రాజేశ్వరరావు, బల్జేపల్లి సుధాకర్, బీసం నరేంద్ర, నిట్టా బాలు, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో ప్రజలతో మమేకమైపోయి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మా నాయకులు మేము ప్రతి గడపకి వెళ్ళి ఎవరికైతే ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేశాము. ఆక్సిజన్ తక్కువ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కూడా సప్లై చేయించి ఎక్కడి నుంచి దూరం నుంచి అయినా సరే మేము ఎంతో ఖర్చు పెట్టి తెప్పించడం జరిగింది. ఇక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ కూడా స్థాపించడం జరిగింది. ఆ సమయంలో లేని ఈ నాయకులకి ఈరోజు కొత్తగా మీరు ప్రజల్లో తిరగటం, ప్రజలకు కొత్త కొత్త మాటలు వినిపించడం మాకు వింతగా ఉంది. ప్రజలందరూ మా వైపు ఉన్నారంటానికి ఇదొకటే నిదర్శనం. మరి నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అభివృద్ధి ఎక్కడుంది అని చెప్తున్నారు. మా దగ్గర ప్రతి పాయింట్ మా దగ్గర లెక్క ఉంది. ఈ లెక్క అందరికీ ప్రజలందరికీ పంచుతున్నాము. వాళ్ళు చూస్తున్నారు ఏమేమి చేశారు, ఏమేమి జరుగుతుంది అనేది ప్రజలందరూ చూసి ఈ పాంప్లెట్ చదువుకుంటున్నారు. మీరు కూడా అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రజల్లో మేము ఏం చేసామనేది మీరు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈరోజు గడప గడప ప్రోగ్రాంలో ఎలక్షన్ల నిమిత్తం మేము గడప గడప తిరగటం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా కూడా మంచి నీరాజనాలతో ప్రతి ఒక్కరు కూడా బాగా పలకరీటాలు, ఓట్లు కూడా బాగా మీకే వేస్తామని చెప్పేసి చెప్పటం, అనేక సంక్షేమ పథకాల్లో ఈ వైఎస్ఆర్ ప్రతి ఒక్క ముందంజలో ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. గల్లా జయదేవ్ గారు ఏం కనపడ్డారు? ఎన్ని సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా కనపడలే ప్రజలకి.
మరి ఈయన కూడా అంతే, రేపు వస్తారు, నలుగురు 4 మాటలు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు మళ్ళీ. కాబట్టి ప్రజలందరూ మరొకసారి ఆలోచన చేసి ఎవరైతే మనకు సహాయంగా ఉన్నారో, మనకు అండగదండగా నిలబడతారో, స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటేసి గెలిపించుకుంటే వాళ్ళందరూ కూడా మనం భవిష్యత్తులో ఈ మళ్ళీ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, శివకుమార్ గారికి అటు కిలారి రోసయ్య గారికి 2 ఓట్లు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. ఆ 2 ఓట్లు కూడా శివకుమార్ గారికి ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాల్సింది కోరుతున్నాను. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపరుస్తూ నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మార్కెట్ వంతెన వద్ద ఆటో పాయింట్ల వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, 1 టౌన్ సీఏ దశరథ రామారావు, మున్సిపల్ అధికారులు పాల్గొని ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మన ఓటు మన హక్కు, నేను నా ఓటు వేస్తున్నాను, మరి మీరు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, సీఏ దశరథ రామారావు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన యువకులందరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాత్ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓటరు మహాశయులందరూ గమనించాలి, గత 10 రోజుల నుంచి కూడా ఓటర్లకు అవగాహన కల్పించాలంటే కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో వివిధ రకాల కార్యక్రమాలు అవుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఆటోలు మన పట్టణంలో సుమారుగా ఒక 1000 నుంచి 1200 వరకు ఉంటాయి. సో ఈ ఆటో వాళ్ళకు కూడా వాళ్ళంటే ఆ రోజు ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలనేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలనేసి ఈరోజు వాళ్ళతో కలిసి ఒక ర్యాలీ కార్యక్రమం పెట్టాము. సో ఈరోజు దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి, ఓటు సద్వినియోగపరచుకుంటేగా మనకు చక్కగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా కలిసి మీరందరూ కూడా గమనిస్తున్నారు, ఇక్కడ సిఐ గారు వారి బృందము అలాగే మేమందరం కలిసి ఆటో డ్రైవర్లతోటి వాళ్ళ యొక్క అభిప్రాయాలతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా వాలంటీర్గా వచ్చి మేము కూడా ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా మాతో పాటు వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో మేము రోజు ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇస్తూ ఉంటాం, ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో మేము ఓటు వేయడం కాకుండా సో వాళ్ళకు కూడా చెప్తామనేసి వాళ్ళు స్వతహాగానే ఇది ఇస్తున్నారు వాయిస్. సో అందువల్ల గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియోగపరుచుకున్నాము, ఓటు విలువను గుర్తిద్దాము. ఓటును వేస్తే కనుక ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తెనాలి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆటో డ్రైవర్లందరికీ కూడా, ఆటోలో ఎక్కే ప్యాసింజర్లందరికీ కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వారి యొక్క జన్మ హక్కు. వారు ఆ రోజు ఏ విధమైన భయభ్రాంతులకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీస్ ఎల్లవేళలా 24/7 ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని. కొల్లిపర మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టదలిచిన ప్రచార కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా చర్చించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి కొల్లిపర మండలంలోని అత్తోట, చెవలూరు, సిరిపురం, కుంచువరం, దంతలూరు తదితర గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. వారందరితో కలిసి ఆయన అక్కడే డిన్నర్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు ముఖ్యమైన అంశాల గురించి ఒక్కొక్కరితో నేరుగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి అందరినీ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారానికి పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక ముందు అంతా ప్రజలతోనే ఉండాలని, రాబోయే ఎన్నికల్లో మరోసారి పార్టీ గెలిపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శివకుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు.
సమావేశంలో ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా అత్తోడు పరిధిలోని సొసైటీ పరిధిలో గల 5 గ్రామాల్లో దంతలూరు, కుంచివారం, శివలూరు, సిరిపురం గ్రామాల సొసైటీ పరిధిలోకి వస్తాయి. ఆ సొసైటీ పరిధిలో మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ ఆత్మీయ సమ్మేళనం పిలిచి పార్టీపై మనం చేసిన అభివృద్ధి పనులు, ఇంకా చేయాల్సిన పనుల గురించి, అది కాకుండా మా ఎంపీ గారైన కిలారి రోషి గారిని విజయంలో, మా శివకుమార్ గారి విజయంలో ఎట్లా పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలని కార్యకర్తలందరూ గట్టిగా కృషి చేసి గెలిపించాలని మాకు విధి విధానాలు నేర్పారు. మా ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు అఖండ మెజారిటీతోనూ, మళ్ళీ అదేవిధంగా మా రోషి గారు, కిలారి రోషి గారు ఎంపీగా అఖండ విజయంతో గెలవాలని చెప్పి మా ఈ సొసైటీ పరిధిలోని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ముక్త కంఠంతో విజయోత్సవంతో ఎగరేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి మంచి హామీ ఇచ్చారు. సొసైటీ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గారు ముఖ్యమైన నేతల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ముఖ్యంగా అనేకమైన సంక్షేమ పదవులు అందించి మా యొక్క చిన్న కులాల అభివృద్ధికి ఆయన ఎంతో తోడ్పడటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ లోకల్ శివన్న గారిని ఎమ్మెల్యే గారిని చేసుకునే దాంట్లో, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలారి రోషి గారిని కూడా, ఇద్దరిని కూడా భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తామని. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3వ తేదీన తెనాలి రానున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తెనాలి చేరుకుని మార్కెట్ సెంటర్లో పురవేదిక వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ తొలిసారి తెనాలిలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 3వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ తెనాలి చేరుకుంటారు. సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్ నుండి వారాహి మీదుగా పట్టణ వీధుల్లో రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో ద్వారా మార్కెట్ సెంటర్కు చేరుకుని అక్కడ అన్నాబతుని సత్యనారాయణ పురవేదిక వద్ద సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పవన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం పరిశీలించారు. పురవేదిక వద్ద బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఆయన మార్కెట్లోని వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కొంత అసౌకర్యం కలుగుతుందని, ఆ ఒక్కరోజు తమకు సహకరించాలని కోరారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం, భవిష్యత్తు తరాల కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం పొత్తు నిర్ణయించడం జరిగిందని అన్నారు. తెనాలి బహిరంగ సభలో భవిష్యత్ కార్యాచరణ గురించి పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రచారం అందులో భాగం కాబట్టి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒకే మాట మీద నిలబడి మేము ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు మార్కెట్ సెంటర్కి వచ్చాం. పురవేదిక దగ్గర ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది. హెలికాప్టర్ తర్వాత దిగిన తర్వాత వారాహి మీద ఆయన ప్రయాణం చేసుకుంటూ రోడ్ షో చెంచుపేట మీదుగా, రైల్వే బ్రిడ్జ్ మీదుగా చివరికి మార్కెట్ సెంటర్కి వచ్చి 6 బహిరంగ సభ ఆ రోజు ప్రారంభించుకోబోతున్నాం. సో తెనాలి నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇది ఎంతో అవసరం మనకి. తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులు చిన్నతనం నుండి కష్టపడి చదవటం ద్వారా రాబోయే రోజుల్లో ఉన్నతమైన భవిష్యత్తుతో పాటు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ సూచించారు. వివేకానంద సెంట్రల్ స్కూల్లో జరిగిన ప్రమోషన్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని ప్రసంగించారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని వివేకానంద సెంట్రల్ స్కూల్లో ప్రమోషన్స్ డే సెలబ్రేషన్స్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. వివేక సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా సందడి చేశారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, దీప్తి పబ్లికేషన్స్ అధినేత ఏ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్స్ను అందజేశారు. 1వ తరగతి నుండి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వేరువేరు రంగులతో ప్రత్యేక దుస్తుల్లో ఉన్న విద్యార్థులను మంగళ వాయిద్యాలతో ఆహ్వానించి సర్టిఫికెట్స్ను, బహుమతులను అందజేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులతో గ్రూప్ ఫోటోలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం యూనివర్సిటీలో జరిగే కాన్వకేషన్ను గుర్తుకు తెచ్చేలా జరిగింది. డాక్టర్ రావిపాటి వీరనారాయణతో పాటు అతిథులు ఏ ఆంజనేయులు, డాక్టర్ జీవనలత, డాక్టర్ రవీంద్రనాథ్, చేతన్లాల్ కోటారి, వివేక ఎడ్యుకేటివ్ డైరెక్టర్ కె రామరాజు తదితరులు విద్యార్థులకు పలు విలువైన సూచనలు చేశారు. వివేక సెంట్రల్ స్కూల్ సీఈఓ రావిపాటి వెంకట్రామ్, ప్రిన్సిపల్ రమాదేవి, శివకుమార్, జీవి చౌదరి, మురళి, రాజేష్, అక్రమ్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వాళ్ళందరూ కూడా చక్కగా క్లాస్లో విని ఆ తర్వాత హోంవర్క్ రూపంలో ఇంటి దగ్గర చేసి ఎగ్జామ్స్ రూపంలో అనేక ఎగ్జామ్స్ రాసి మరి రేయింబోలు కష్టపడటం అనేటువంటిది చేశారు ఇప్పటిదాకా. మరి వాళ్ళ కష్టాన్ని గుర్తించి అలాగే వాళ్ళ శ్రమని కూడా మనం ఐడెంటిఫై చేసి ఇంత మంచి శ్రమ పడినందుకు వాళ్ళందరినీ కూడా అభినందించేటువంటి కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడు పాపం వాళ్ళని అది చేయలేదు, ఇది చేయలేదు తిడతా ఉంటాం. ఆ సబ్జెక్టు మంచి మార్కు రాలేదు, ఈ సబ్జెక్టు రాలేదు అని ఇంట్లో అప్పుడప్పుడు సతాయింపులు ఉంటాయి అమ్మ నాన్న దగ్గర నుంచి. టీచర్స్ కూడా రకరకాలుగా పాపం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అనిపిస్తుంటుంది అట్లా. సరే, అలాంటి వాటిని అన్నిటిని కూడా మర్చిపోయేలాగా మరి ఈ సంవత్సరం అంతా పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా శ్రమ పడటం ద్వారా ఒక మంచి గుర్తింపు సమాజంలో ఉంటుంది, మీకు మీ ఫ్రెండ్స్లో ఉంటుంది, మీ తల్లిదండ్రులు కూడా అభినందిస్తారు. అలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని అభినందిస్తూ ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉండి రాబోయే రోజులు ఇంకా బాగా చేయడం ప్రోత్సాహాన్ని వాళ్ళకి అందించినట్లయితే ఇంకా రాబోయే రోజుల్లో బాగా చేస్తారు అనే ఉద్దేశంతో మనం ఈ ప్రమోషన్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఆయన ఇప్పటికీ కూడా నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయన ఎంత కష్టపడి వర్క్ చేస్తాడో మీరు ఆలోచించండి. ఆయన పిల్లలందరికీ కూడా సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. మీకు ఆ ఎంకరేజ్మెంట్ ఉండి శ్రమ పడితే ఆ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు. మీరు పెద్ద అయిన తర్వాత బాగా చదువుకొని డెవలప్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అందులో స్కూల్ డేస్లో ఎప్పుడైతే మీరు శ్రమ పడటం అలవాటు అవుతుందో అది ఎప్పటికీ పోదు. మీ జీవితం మొత్తం ఆ హార్డ్ వర్క్ నేచర్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు కష్టపడి మంచి మంచి గొప్ప గొప్ప ఎన్నిటినో విషయాలను సాధిస్తారు. మీ అందరూ కూడా మీ జీవితంలో బాగా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఐతానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. స్థానిక ఐతానగర్లోని అన్నాబత్తుని సత్యనారాయణ ఘాటు వద్ద భారీ సెట్టింగ్తో ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ఆర్గనైజర్లు, ఎమ్మెల్యే సహా స్థానిక నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా ఎగ్జిబిషన్ను ప్రారంభోత్సవం చేశారు. ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్న సముదాయాలను పరిశీలించారు. టన్నెల్ ఎగ్జిబిషన్లో వివిధ రకాల కలర్ ఫిష్లను తిలకించారు. తెనాలి ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆటవిడుపును అందించే విధంగా ఇటువంటి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ఏడాది కంటే భిన్నంగా 1000కి పైగా కలర్ ఫిష్లతో టన్నెల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు నాలాది ప్రభాకర్, అక్కిదాస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిపట్నంలో మొట్టమొదటిసారిగా ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. దీన్ని ప్రారంభించడానికి శివకుమార్ గారు, ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు, ఇంకా పౌర ప్రముఖులు అందరూ ఇచ్చేశారు. ఈ టన్నెల్లో ఇది అతి భారీ సెట్టింగ్ అనమాట. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా భిన్నంగా చాలా వెరైటీగా రకరకాల చేపలు 1000 రకాల ఐటమ్స్తో ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రకరకాల కలర్ ఫిష్లతో ఆహ్వానం పలుకుతూ జరుగుతుందండి. ఇది తెనాలి ప్రజలకు కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఇది ఒక వెరైటీగా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని ఆస్వాదించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వాహకురాలు డాక్టర్ శారద ఉచితంగా రోగులకు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమైనవని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా పెన్నీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో డాక్టర్ శారదను సత్కరించారు. స్థానిక వహబ్ రోడ్లోని శారదా సర్వీస్ సొసైటీ కార్యాలయంలో జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి
సంస్థ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. ఈ సభలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నేటి సమాజంలో డాక్టర్లు నిస్వార్థంగా సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ శారద నెలకొల్పిన ధర్మ ప్రాజెక్టు ద్వారా గుండెపోటు వచ్చిన రోగుల కోసం గోల్డెన్ అవర్లో రోగుల ఇంటికి వెళ్లి ఉచితంగా ఐసీయూ ఏర్పాటు చేసి ప్రాణాలు నిలబెడుతున్న ప్రయత్నం గేమ్ చేంజర్ కాగలదని అన్నారు. పట్టణంలో 3600 మంది మహిళలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 24 మంది రోగులు క్యాన్సర్ వ్యాధికి గురైనట్లు ముందస్తుగా గమనించడం వలన ఆయా రోగులు ప్రాణహాని నుండి బయటపడే అవకాశం కలిగిందన్నారు. డాక్టర్ శారద మాట్లాడుతూ తాను బ్రతుకున్నంత కాలం సమాజ సేవకే పునరంకితం అవుతానన్నట్లుగా ప్రకటించారు. తన వల్ల నిలిచిన ప్రతి ప్రాణం తనకెంతో విలువైందన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుడు దేవిరెడ్డి శ్రీనివాసరావు, ల్యాబ్ టెక్నీషియన్ నల్లారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. National Doctors Day. In connection to this, we have invited our Honorable District Medical and Health Officer Vijayalakshmi Garu to felicitate Dr. Sharada Garu, who is doing tremendous service to the poor and cancer patients, especially at the time of Corona. She did fabulous work. అలాంటి వర్క్ చేసిన డాక్టర్ గారికి మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ జాతీయ డాక్టర్ల దినోత్సవ సందర్భంగా చిరు సత్కారం చేసే అవకాశం దొరకటం, దానికి డిఎంఎడ్హెచ్ఓ గారు రావటం వీఆర్ వెరీ హ్యాపీ దట్ అండ్ వీఆర్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గారు. ఆలోచన రావటం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఇలా సత్కరించే అవకాశం నాకు మన దిలీప్ గారు ఇవ్వటం ద్వారా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి వాళ్ళకి చాలామందికి స్ఫూర్తినిస్తూ ఇన్స్పైర్ ఇస్తూ ప్రతి ఒక్క డాక్టర్ కూడా నిస్వార్థంగా, సో మనకి కోవిడ్ టైంలో చూసుకుంటే అసలు డాక్టర్స్ అసలు చాలా భయపడేవాళ్ళు ముందుకు రావడానికి పేషెంట్. అటువంటి టైంలో కూడాను డాక్టర్ గారు స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని స్క్రీనింగ్ టెస్ట్ కానీ అదేవిధంగా వాళ్ళకి మెడిసిన్ ట్రీట్మెంట్ ఇవ్వటము. సో బెడ్స్ లేకపోయినా కూడా నాకు విన్నాను చెప్తున్నారు, చెట్ల కింద కూడా బెడ్స్ ఇచ్చి పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చామనేసి. సో అటువంటి సేవ చేసిన మహనీయురాలు డాక్టర్ శారద గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఇంకా ఎంతోమందికి ఇలా సేవ చేస్తూ ఇంకొన్ని మంచి అవార్డ్స్ మీరు తీసుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ నా ధన్యవాదాలు. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఈ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా ఈ సత్యసాయి నర్సింగ్ హోమ్ తరఫు నుంచి, అలాగే ఈ ధర్మ ప్రాజెక్టు, D3 శారదా సర్వీస్ అననివ్వండి, ఎన్ని పేర్లు పెట్టుకున్నా మేము చేసేది ఒకటేనండి, ప్రైమరీ కేరు అలాగే ప్రివెంటివ్ కేరు. ఈ రెండు కూడా మరి తెనాల నుంచి ఆరంభం అయ్యిందని చెప్పుకోవటానికి గర్వపడుతూ, అలాగే ఈ రోజున మరి దిలీప్ రాజా గారు మరి ప్రతిసారి ఆయన చేస్తున్నారు. నేను ఎందుకండి అని అంటే, లేదు ఇంత సేవ చేసే వాళ్ళని మరి సత్కారం చేయాల్సిన ధర్మం ఉంది అని అంటున్నారు. అలాగే మరి ఫస్ట్ టైం మనకు తెలుసండి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు ఎంత బిజీగా ఉంటారో. నేను ఆవిడకి తెలియదండి, చాలా తక్కువ ఇప్పుడు పరిచయం అవటమే మేడము. మరి ప్రీవియస్గా మీవన్నీ విని నేను వచ్చానండి అనేది నేను అసలు అది ఒక వరంలాగా భావిస్తున్నానండి. ఎవరు కూడా అంత తొందరగా రారు, విని రావటం అనేది చాలా అరుదు. చూసిన తర్వాతే మనం చెల్లించని ఈ రోజుల్లో ఇవన్నీ విని మిమ్మల్ని కంగ్రాచులేట్ చేద్దామని వచ్చారు అన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఆవిడ ఆధ్వర్యంలో మా ప్రోగ్రామ్స్ అన్నివ్వండి, అలాగే నాలాగా చేసే అందరి ప్రోగ్రామ్స్ కూడా బాగా ముందుకెళ్ళి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని భావన చేస్తూ మధ్యాహ్నం భోజనానికి ముందు స్నానం చేస్తున్నానండి. స్నానం చేస్తుంటే ఏదో తెలియని అనీజినెస్, ఉక్కుపోతలాగా అనీజినెస్గా గాలి ఆడినట్టుగా బయటపడలతో బయటకు వచ్చేయాలంత ఒక అనీజినెస్గా అనిపించింది. గబగబా బయటకు వచ్చేసి నేను ఇమీడియట్లీగా నాకు కొంత అర్థమైపోయింది. ఇమీడియట్లీగా బట్టలు కట్టేసుకుని కూర్చున్నాక ఎమ్మటగా శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను. శ్రీనివాస్ గారు వచ్చి వాళ్ళ మొత్తం ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు మొత్తం తీసుకొచ్చి ఇమీడియట్లీగా వాళ్ళు మానిటర్ చేసుకుంటూ దారిలోనే కొన్ని మెడికేషన్ తీసుకొచ్చి నాకు వేయటం వల్ల ముందు ఫస్ట్లో నేను కొంత సేవ్ అయ్యాను. అక్కడి నుంచి ఇమీడియట్లీగా నన్ను తీసుకెళ్ళి దక్షిణామూర్తి గారి హాస్పిటల్ దగ్గర మళ్ళీ ఇంజక్షన్ చేయించారు. ఇమీడియట్లీగా నేను అక్కడి నుంచి నాకు ఒళ్ళు తెలియలేదు. నేను D3 DVCలోకి వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను చూస్తే మళ్ళీ నేను మామూలుగా ఉన్నాను. నేను మధ్యాహ్నం ఇంత ఎమర్జెన్సీస్లో ఉన్నాను, నాకు పరిస్థితి రాని వాళ్ళు రాబట్టి దేవుళ్ళలాగా నన్ను కాపాడబట్టి నేను ఇవాళ బతికుండి మీ మీడియా ముందు మాట్లాడగలుగుతున్నాను, కానీ లేకపోతే వేరే ఏం కాదండి. పెరుకులపూడిలో శ్రీ గంగా అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దుగ్గిరాల మండలం పేరకొలుపుడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నపూర్ణాదేవి 33వ వార్షికోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణాదేవి 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ గంగా అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యావచనం, కలశ ఆరాధన అనంతరం 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వామి పి శ్రీనివాసరావు, గ్రామంలో పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా పేరకలపూడి గ్రామంలో వేయించేసున్నటువంటి శ్రీ గంగా అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు 32 సంవత్సరాలు నిండి 33వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మన గ్రామంలో వేయించేసున్నటువంటి విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ముందుగా మహాగణాధిపతి పూజ, అఖండ దీపారాధన, స్వస్తి పుణ్యావచన కార్యక్రమం, మహాన్యాసపూర్వకముగా ఏకాదశి రుద్రాభిషేకం, తదుపరి 11 మంది రుచిత్తులతో అమ్మవారికి లక్ష కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈరోజు రాత్రి 8 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటమైనది. ఈ యొక్క కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపర మండల ముఖ్య నేతలు, కార్యకర్తలతో గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ సమావేశం. ఎన్నికల వేళ దిగుమతి అభ్యర్థులు వచ్చి షోలు చేస్తున్నారంటూ పెమ్మసాని, నాదెండ్ల మనోహర్లపై విమర్శలు. ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల బెడద వంటి సమస్యలను ప్రస్తావించిన కౌన్సిలర్లు. సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామన్న చైర్పర్సన్, కమిషనర్. ఏప్రిల్ 3వ తేదీన తెనాలికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మార్కెట్ సెంటర్లో అన్నాబతుని సత్యనారాయణ పురవేదిక వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో కొనసాగుతున్న ఏఎస్ఎన్ విద్యార్థుల విజయ యాత్ర. ప్రముఖ కంపెనీల్లో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు అభినందించిన కాలేజీ చైర్మన్, ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.